ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది వేటి ద్వారా ఉంటుంది అంటే వేటి ద్వారా మీకు ఇబ్బంది వస్తుంది, వేటి ద్వారా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవాల్సిన గ్రహాలు, మీకు గురుగ్రహం ఎలా ఉందో చూసుకోండి. గురువు పాపకత్తిలో ఉన్నాడా, శుభకత్తిలో ఉన్నాడా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రవి ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది, రవి పాపకత్తిలో ఉన్నాడా, శుభగ్రహాలతో ఉన్నాడా. ఎందుకంటే ఇక్కడ మీకు పాపకత్తిలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు అంటే పూర్వజన్మ కర్మ ఎక్కువగా అనుభవించాల్సిన పరిస్థితి. అదే ఈ రెండు గ్రహాలు కాస్త శుభగ్రహాలతో కలిసి ఉన్నాయి, మంచి కేంద్ర కోణాల్లో ఉన్నాయి అంటే ఇంకా మీరు పెద్దగా భయపడాల్సిన పని లేదు. మరి సరే, మీకు ఈ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వెంటాడుతుంది, అదే రూపంలో వస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఒక మంచి చెప్తున్నా సరే అది చెడుగా మీకు మారుతుంది అంటే మీ పూర్వజన్మ కర్మ ఈ రూపంలో యాక్టివ్ అయింది. సమ్టైమ్స్ మీరు గవర్నమెంట్ వ్యక్తులకు కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల వల్ల కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో కూడా మీకు సంథింగ్ మీ పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవుతుందని అర్థం చేసుకోండి. మరి దీనికి ఏం చేయాలి? నవగ్రహాల్లో గురువు, రవి ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు దీంతోపాటు ఈ రెండు గ్రహాలతో పాటు మరొక విషయం చేయవలసింది ఏమిటంటే, గురువు మరియు రవితో పాటు మీరు వీలైనప్పుడల్లా కూడా కాళికా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, కాళికాదేవి టెంపుల్స్కి వెళ్తూ ఉన్నట్లయితే కూడా బాగుంటుంది. మరి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మీ జన్మజాతకంలో కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే జాతకంలో ఇలా ఉన్న నవాంశలో బాగుంది కదండి. నవాంశలో బాగుంటే దాని అర్థం ఏమిటంటే, మీకు వివాహం జరిగిన తర్వాత నుంచి బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది? వివాహం చేసుకున్న తర్వాత మీ సప్తమాధిపతి, 12వ అధిపతి బాగుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత మటుకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే రవి అయ్యాడు కదా కారకుడు, పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతకంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మెడికల్ రిలేటెడ్ రంగాలు, కొంతమంది హాస్పిటల్స్ కడుతూ ఉంటారు. ఎనీథింగ్ మెడికల్కి సంబంధించినటువంటి రంగాల్లోకి మీ సన్ కనుక పాడైనట్లయితే ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వకూడదు. సన్ బాగున్నాడు అనుకోండి, హ్యాపీగా ఎంటర్ అవ్వండి, చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా జూపిటర్ పాడైనట్లయితే స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్ ఇటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. తులాలగ్నానికి సహజంగానే ఏంటంటే బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది, చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు విషయాన్ని. కానీ ఈ పూర్వజన్మ కర్మ మనకు అంటుకునేలాగా జరిగింది అంటే ఇబ్బంది వస్తుంది. ఒక్కోసారి జూపిటర్ పాడయ్యాడు తులాలగ్నానికి, అప్పుడు క్రీమ్, ఎల్లోయిష్ కలర్స్ ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు వేసుకోకండి. అలా కాకుండా సన్ పాడయ్యాడు అనుకోండి, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ కావచ్చు, ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి కార్స్ కొనుక్కోవడం కావచ్చు, ఇట్లాంటివి చేయకండి. అంటే మీ జన్మజాతకంలో సన్ ఎక్కువ ఆరెంజ్ కలర్ విషయాలకి, జూపిటర్ ఏమో ఎల్లో, క్రీమ్ ఇట్లాంటి విషయాలను చూపిస్తుంది. అదే రూపంలో మనకి కర్మ అనేటువంటిది ఎంటర్ అవుతుంది. ఒక్కోసారి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా నష్టపోతుంటారు. ఇటువంటివి చూసుకుని, లేదా ఎవరైనా మీకు గిల్ట్ గోల్డ్ ఇచ్చి మాకు కొన్ని డబ్బులు ఇవ్వండి ఇచ్చిన తర్వాత చూస్తే అది ఆ గోల్డ్ ఒరిజినల్ అయ్యి ఉండదు. ఇటువంటివి జాగ్రత్త తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని, ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి, నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు, గుర్తుపెట్టుకోండి. లేదు నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లో వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి
లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరి కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్గా అసలు టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్ టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతోపాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి.